హాయ్ హలో అండి, అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ బ్యాక్ టు కేజీటీ మంజుల వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం పనులు చేసుకున్నానో ఆ పనులైతే మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. చూసేయండి, బాగుంటుంది వీడియో. అయితే తప్పకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కేజీటీ మంజుల వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మన ఒక్క తోటలో మోటార్ అయితే చెడిపోయిందన్నమాట. కాలిపోయింది మోటారు. దాన్ని బయటికి తీయడానికైతే వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత, అక్క మాకు జ్యూస్ కానీ మజ్జిగ కానీ కావాలి, ఎండ ఎక్కువగా ఉంది అని అయితే అన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి లెమన్ జ్యూస్ మరియు మజ్జిగ తీసుకొని అయితే వచ్చాను. నేను తిరిగి ఇక్కడికి వచ్చే టైంకి ఆల్రెడీ మోటారు బయటికి అయితే తీసేశారు. అయిపోయింది మోటార్ తీయడం అయితే. కాలిపోయిందంట, మోటార్ వైర్లన్నీ కాలిపోయినాయంట. రైతే రాజు అంటారు కదా ఫ్రెండ్స్. ఏమీ రాకుండా ఉంటే పండించిన పంట మొత్తం, ఆదాయం మొత్తం చేతికి వస్తే నిజంగా రైతే రాజండి. కాకపోతే ఆ పంటను కాపాడాలంటే ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్నో పడాలి. సంవత్సరంలో ఇలాంటి ఒకటో రెండో పడితే మేము సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మొత్తం ఇలాంటి పెట్టుకోవడానికైతే సరిపోతుంది. అప్పుడు మాకు నష్టమే కానీ అధికం ఆదాయం అయితే ఉండదు. ఎందుకు అలా అన్నానంటే, ఆల్రెడీ మేము ఈ సంవత్సరంలో జస్ట్ నెలకు ముందే రేషం తోటలు అయితే రెడీ చేసాము. అది కూడా కాలిపోయింది. అప్పుడు దగ్గర 20,000 అయింది. ఇప్పుడు కూడా 15 నుంచి 20,000 వరకు అవుతుందంట. సో సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఇలా అయిపోతే మేము సంపాదించిందంతా అక్కడే పెట్టాలి. ఇక వాళ్ళు తీసేసి వెళ్ళిపోయినారు కదా. మేమైతే ఇంటి దగ్గరికి వచ్చాము. సాయంత్రం అయితే ఇంక ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాను. తర్వాత రేషం పురుగులేమో ఫుల్గా షాంపాలు వచ్చేసాయి. నెత్రికలు కప్పడానికి అయితే వచ్చారు. ఆల్రెడీ టైం అయితే 6 o'clock అట్లా అయింది. నేత్రికలు కప్తాను కదా, వాళ్ళ కోసం అయితే టీ అయితే తీసుకొచ్చాను. మా పవిత్ర కూడా, వాళ్ళేమో నువ్వు రాలేదు కదా, ఎందుకు రాలేదు అని అయితే అంటాడు. ఒక అన్న అయితే నాకు అన్న అవుతాడు. నేనైతే అంటున్నాను, అన్న నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, నేనైతే అసలు రాను, నా వల్ల కాదు. ఇంతకుముందు అయితే నేను చాలా చేశాను కానీ ఇప్పుడు నా పరిస్థితి అది కాదు అని అయితే అన్నాను. సర్లే అమ్మా, నువ్వు రాకపోతే మేమేం చేస్తాంలే, మా పని ఏదో మేము చేసుకోపోతామని అయితే అన్నాడు. ఇక అక్కడ నుంచి వంట చేయాలి అని చెప్పేసి, సాంబార్ అయితే లేదు, వంట చేయాలని నేను ఇంటి దగ్గరికి వస్తే మనోడేమో మార్నింగ్ వెజిటేబుల్ రైస్ చేసింటే తినుకోకుండా స్కూల్కి వెళ్ళినాడు. అంటే మీకు చెప్పలేదు కదా, ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు స్కూల్ అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, చెప్పాను కదా ఒక వీడియోలో. స్కూల్ అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి, అందుకోసము ప్రాక్టీస్ చేస్తా అన్నారు. మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్ళినాడు. మధ్యాహ్నం తిన్నావు కదరా అంటే, అది పొద్దుంది మధ్యాహ్నం తిన్నాను, మధ్యాహ్నంది ఇప్పుడు తింటానమ్మా అని అయితే అన్నాడు. సర్లే అని వేసుకొని తిని అట్లే వదిలేస్తున్నాడు అనమాట. అది నువ్వే అంతా ఎత్తిపెట్టంటే ఎత్తేస్తా అన్నాడు అంతను. ఇక నేనేమో సాంబార్ లేదు కదా, పెట్టేశాను. వంకాయ బజ్జీ చేద్దామని అయితే సింపుల్గా వంకాయ బజ్జీ, ముద్ద, అన్నం అయితే చేసేసాను. ఇక మధ్యాహ్నం కడిగిన పాత్రలన్నీ అలాగే ఉన్నాయి. మధ్యాహ్నం కాదండి, సాయంత్రం కడిగిన 5 నుంచి 6 వరకు. ఆ పాత్రలు అయితే వంటకు పెట్టుకున్నప్పుడు సర్దుకుంటా అన్నాను. నేనేమో పాత్రలు ప్రతిరోజు అంతే వంటకు పెట్టుకొని వంట చేయడానికి పొయ్యి మీద పెట్టేసిన తర్వాతనే పాత్రలు అయితే సర్దుకుంటానన్నమాట. ప్రత్యేకంగా దానికి సమయం అయితే ఏం కేటాయించను. ఎన్ని పాత్రలు కడగాలో అసలు నాకైతే చిరాకు వచ్చేసింది అనమాట. పాత్రలు కడిగి రెండు బేసిన్లు అయితే మధ్యాహ్నం కడిగాను. మళ్ళీ ఎన్ని అవుతాయో తెలియదు ఇప్పుడు అందరం తిన్న తర్వాత. ఇక పాత్రలు అయితే కడగడం అయిపోయింది కదా, సర్దడం. ఇక పాత్రలు సర్దడం అయిపోయింది, వంట కూడా అయిపోయింది, అందరం తినేశారు. చూసారుగా మళ్ళీ ఎన్ని పాత్రలు పడతాయో చూసేయండి. ఇప్పుడు నైట్ 11 గంటలు, మళ్ళీ 11 గంటల కూడా కడిగేసుకున్నాను అనమాట. పిల్లలకు మార్నింగ్ స్కూల్ ఉందని చెప్పేసి మార్నింగ్ కడిగేసుకున్నాను నైటేనా. ఇదండి నా వీడియో. ఓకే, చూసి ఎలా ఉందో చెప్పేయండి.